ఫస్ట్ టైం సరిగమప షోకి సెలెక్ట్ అయినప్పుడు నేను రాలేనేమో అనుకునేవాడిని, కానీ మై పేరెంట్స్ హ్యావ్ ఎంకరేజ్ మీ అలాట్, ఎస్పెషలీ మై ఫాదర్. ఆయన డ్రీమ్ అనమాట సింగర్ అవ్వాలి. పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వీళ్ళ గురించి ఎలా తెలిసింది మీకు? మా నాన్నకి చాలా పిచ్చి బాలు గారు అంటే. సో నాకు మా నాన్నకి కూడా ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ లైఫ్. ఓకే, ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది? చాలా అంటే ఇట్ ఫెల్ట్ లైక్ వీ లాస్ట్ అ ఫ్యామిలీ మెంబర్. అంత సాడ్ అనిపించింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంగ్ ఒకటి పాడతారా? నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. ఫీలింగ్ అనేది ఆటోమేటిక్ ఇన్బిల్ట్ అయిపోతుందా సాంగ్ స్టార్ట్ అవుతేనే? నెక్స్ట్ టైం సరిగ్గా పాడకపోతే ఉంటానో లేదో అన్న భయం ఉంటుంది కదా. అవును. ఇంగ్లీష్లో కూడా వాడతావా? ఇప్పుడు సరిగమపాకి వచ్చాక ఐఎమ్ సింగింగ్ ట్రెండింగ్ సాంగ్స్. కొంచెం ఎలాంటి అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావా? కష్టమైన క్వశ్చన్ ఇది, వాళ్ళకా పెద్ద క్వశ్చన్ ఇది. ఇట్లానే చెప్తావు, ఎక్కడికైనా పోతే కాంప్లిమెంట్స్ తెచ్చేసుకుంటావు. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? కౌంట్ చేయలేదు నేను. నీది ఒక స్టెప్ ఉంటుంది ఇట్లా, గుర్తుందా? నా అంతే. ట్రావెలింగ్ బాగా ఇష్టము. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సపోజ్ ప్యారిస్ అని కొడితే 360 degrees వ్యూ వస్తుంది, అది చూసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యండి. సింగింగ్ లో కంటిన్యూ అవుతావా లేకుంటే బ్యాక్ టు పేరెంట్స్? ఖచ్చితంగా ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ మేక్ సింగింగ్ మై ప్రొఫెషన్ ఆర్ నాట్, బట్ ఐ విల్ డెఫినెట్లీ నెవర్ లీవ్ మ్యూజిక్. ఒక మారు కలిసిన అందం, ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదన్ టాకీస్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. సంగీతానికి అంతే ఉండదు. సంగీత ప్రపంచంలో ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారు. అలాంటి సంగీత ప్రపంచంలోకి ఎంటర్ అయ్యి తన చిన్న వయసులోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రజెంట్ అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్న వ్యక్తే మన అభినవ్ అవసరాల. ఇంతకీ అభినవ్ అవసరాల యుఎస్లో ఉంటాడా, ఇండియాలో ఉంటాడా? అసలు అభినవ్ అవసరాల సంగీత ప్రపంచంలోకి ఎలా వచ్చాడో ప్రతి ఒక్క విషయం మనం అభినవ్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అభినవ్. హాయ్ అండి. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. మెయిన్గా అమ్మాయిలకి ఒక చాక్లెట్ బాయ్ లాగా అయిపోయావు అబ్బా. ఏంటి రీజన్? రీజన్ వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది. అంటే ఎవరన్నా లైక్ ఒక అబ్బాయి నార్మల్గా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏదో కొత్త డ్రెస్ వేసుకోవాలి, అక్కడికి వెళ్ళి కొంచెం స్టైల్గా మాట్లాడాలంటే నువ్వు ఎక్కడి నుంచో ఒక చిన్న పాట పాడితే చాలు అభినవ్ అంటేస్తారు. ఏమో, నేను ఇప్పుడే రియలైజ్ అవుతున్నా మీరు అలా అంటే. రియలైజ్ అంటే హానెస్ట్గా చెప్పు, ప్రపోజల్స్ రాలేదా? వచ్చాయి. చాక్లెట్స్ రాలేదా? వచ్చాయి. మరి యా, ఐ థింక్ మోస్ట్లీ సింగింగ్ అనే అనుకుంటున్నా, బికాజ్ సింగింగ్ షో నుంచే కదా వచ్చింది. సో అండ్ ఎవరెవరంటే టు ఆల్ ద పీపుల్ హూ అడ్మైర్ మీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నాట్ జస్ట్ అమ్మాయిలే కాదు, అందరూ కూడా. అండ్ ఎవ్రీ వన్, లాట్ ఆఫ్ పీపుల్, ఎవరెవరు అంటే నా ఫస్ట్ సాంగ్ ఓ సుకుమారి నుంచి కూడా ఐ రిసీవ్డ్ సో మచ్ కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ ద పీపుల్ హూ ఎంకరేజ్ మీ. సో నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఓకే, సో ఇంతకీ మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ గురించి మీ ఫ్యాన్స్కి అండ్ మాకు చెప్పవా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ పరంగానైనా నార్మల్ లైఫ్ పరంగానైనా దే లైక్ చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను. ఓకే, అండ్ ఎస్పెషలీ మ్యూజిక్ వితౌట్ మై పేరెంట్స్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ ఈవెన్ ఎంటర్డ్ టు దిస్ ఫీల్డ్. నాకు చిన్నప్పుడు మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాట్ బికాజ్ అంటే ఏదో మ్యూజిక్ అంటే ఇష్టం లేదు అలా అని కాదు. ఐ థాట్ అంటే ఐఎమ్ నాట్ దట్ టాలెంటెడ్ ఇనఫ్ టు సింగ్ అని. ఇప్పుడు అంటే రియాలిటీ షోస్ చూస్తూ ఉండేవాడిని, పాడుతా తీగ కానీ. మా నాన్న అయితే పాడుతా తీగ చాలా చూసేవారు చిన్నప్పటి నుంచి కూడా. అంటే వాళ్ళు చిన్నప్పుడు అదే కదా మెయిన్. సో బాలు గారు అంటే మా నాన్నకి పిచ్చి. సో పాడుతా తీగ చూసి అంటే నేను చాలా భయం వేసేది, అంత లైట్స్ ముందు, అంత పెద్ద పెద్ద జడ్జెస్ ముందు, పెద్ద పెద్ద వాళ్ళ ముందు, అండ్ ఆడియన్స్, ఆర్కెస్ట్రా. ఆ టైంలో నాకంటే థర్డ్ ఫోర్త్ టైంలో టెంపో ఇలా ఉండాలి ఏం తెలిసేది కాదు. సో ఐ యూస్ టు ఫీల్ వెరీ స్కేర్డ్. నేను రాలేనేమో అనుకునేవాడిని, కానీ మై పేరెంట్స్ హ్యావ్ ఎంకరేజ్ మీ అలాట్, ఎస్పెషలీ మై ఫాదర్. అంటే ఆయన డ్రీమ్ అనమాట సింగర్ అవ్వాలి. ఏం చేస్తారు మీ ఫాదర్? కరెంట్లీ హీస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సో మా నాన్న ఇప్పుడు మా పేరెంట్స్, మా అమ్మ నాన్న ఇంకా మా చెల్లి యూఎస్లోనే ఉంటారు. ఓకే, నేను షో గురించి నేను ఇండియాలో ఉంటా. అండ్ ఆ షో మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఆ షో ఆడిషన్స్కి వెళ్ళడము, అటు నుంచి సెలెక్ట్ అయిపోయారు. ఎలా అనిపించింది?
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చెప్పాను కదా, లైక్ ఐఎమ్ వెరీ అండర్ కాన్ఫిడెంట్ అనమాట. ఓకే. సో ఐ డౌట్ మై సెల్ఫ్ అ లాట్ మోర్ దెన్ ఐ షుడ్. ఓకే. సో నాకు కాన్స్టెంట్గా మా పేరెంట్స్ దే హవ్ గివెన్ మీ సో మచ్ సపోర్ట్. అండ్ ఈ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్, అంటే ఆడిషన్స్కి అండ్ టు సెలెక్ట్ అవ్వడం ఆల్మోస్ట్ ఒక 1-2 months పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 4-5 rounds ఉంటాయి. సో ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ విల్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ టు గెట్ సెలెక్టెడ్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది సెలెక్ట్ అయినప్పుడు. మెయిన్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై గురూస్. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్న వాళ్ళనే తీసుకోవచ్చు, స్కూలింగ్ అంటే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి అంటే అక్కడక్కడే చేంజ్ అవ్వడము, లేకుంటే ఆ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళడమో చేస్తారు. నువ్వు కెనడాలో కొద్ది రోజులు చదువుకుంటావు, మళ్ళీ యూఎస్లో కొద్ది రోజులు చదువుకున్నావు, మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వచ్చేసావు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకోవాలనుకుంటున్నావు. ఏంటిది? సో అదే యాక్చువల్లీ చెప్పాలంటే మా ఎడ్యుకేషన్ చాలా గజిబిజిగా జరిగింది. ఓకే. అంటే కంట్రీస్లో జరిగింది, గజిబిజిగా కాదు, ఊర్లు కాదు, ఏదో స్ట్రీట్స్ కాదు. అంటే 1st, 2nd, 3rd ఇండియాలోనే చదివాను. ఓకే. 4th, 5th కెనడాలో. ఓకే. 6th ఇండియాలో, మళ్ళీ 7th, 8th కెనడాలో, 9th, 10th, 11th ఇండియాలో, ఇప్పుడు 12th అబ్రాడ్. ఇంకా టీసీ తీసుకొని లైక్ ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్ కాదు, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్తారు కదా, ఏమంటారు అక్కడ రియాక్షన్? వాళ్ళేమన్నారు నాకే అనిపించింది, అంటే ఎంత స్ట్రెస్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా మందిని వీళ్ళు మిస్ కదా, ఏదో వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకో 4-5 years మినిమం ఉంటారు, మాట్లాడచ్చు అనుకుంటాం. సడన్ గా మూవ్ అవ్వాలన్నప్పుడు చాలా సాడ్ అనిపిస్తుంది. ఈ టైంలో ప్రతి ఒక్క చోట కూడా నువ్వు సంగీతంతో ట్రావెల్ చేసావా? యా, ఎప్పుడు కూడా మ్యూజిక్ వదలలే. అది ఎలా వచ్చింది? యాక్చువల్లీ మా నాన్న ఇంట్రెస్ట్ వల్ల మెయిన్ ఫస్ట్. అంటే నా ఫస్ట్ రియాలిటీ షోకి సెలెక్ట్ అవ్వక ముందు నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఫ్రాంక్గా చెప్పాలంటే. మా నాన్న ఫోర్స్ చేస్తూ ఉండేవారు, పాడు, ఈ సాంగ్ నేర్చుకో. నేను అనుకునేవాడిని కూడా, అంటే చాలా నాకు చిరాకు అనిపించేది ఒక్కొక్కసారి. ఓకే. అంటే ఎందుకు నాకు ఇంత స్ట్రెస్ పెడుతున్నారు, నాకు అసలు అకాడమిక్స్ కూడా ఉన్నాయి కదా, సడన్గా ఐటీజై ప్రిపరేషన్ అంటున్నారు, కోచింగ్ అంటున్నారు, అన్నీ ఉన్నాయి. నేను చాలా అంటే సాడ్గా ఫీల్ అయ్యేవాడిని. ఇట్ వచ్చి నౌ ఐ రియలైజ్ ద వాల్యూ దట్ మా నాన్న నన్ను ఇలా పుష్ చేయకపోయి ఉండకపోతే నేను ఎంత మిస్ అయ్యేవాడిని ఇప్పుడు తెలుస్తుంది. అవును. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ట్రావెలింగ్ బాగా ఇష్టము, అండ్ ఇంకా ఏమన్నా ప్లేసెస్కి వెళ్ళాలని అనిపిస్తుంటుందా? నాకు యాక్చువల్లీ ఒక విష్ ఉంది, అది ఎంతవరకు ట్రూ అవుతుందో నేను చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఇన్ మై లైఫ్ టైం ఒక 60 countries చూడాలని. 60? ఇట్స్ అ వెరీ బిగ్ గోల్ లాగా. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్. కానీ యాజ్ యూ ఆల్ నో ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, టైం కన్జ్యూమింగ్, ఎవ్రీథింగ్, వీసాస్ ఉండాలి అన్నీ కూడా. సో నాకు ఎంత పిచ్ అంటే ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు వేరే కంట్రీకి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సపోజ్ ప్యారిస్ అని కొడితే 360 degrees వ్యూ వస్తుంది, అది చూసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యండి. సో యా, నాకు యాక్చువల్లీ ప్యారిస్ చూడాలని. ప్యారిస్ చాలా ఇష్టం, ఐఫిల్ టవర్. అండ్ సాంగ్స్ ఎక్కువగా అంటే ఇంగ్లీష్లో కూడా వాడతావా? ఇంగ్లీష్లో తక్కువ, యాక్చువల్లీ తక్కువ. ఎందుకలా? తెలుగు పాడి అలవాటు అయిపోయింది. మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి, అంటే చెప్పాలంటే ఇప్పుడు సరిగమపాకి వచ్చాక ఐఎమ్ సింగింగ్ ట్రెండింగ్ సాంగ్స్. కొంచెం చెప్పాలంటే ఎప్పుడు కూడా నేను పాత సాంగ్స్, ఇళయరాజా గారి సాంగ్స్ కానీ, కోటి గారి సాంగ్స్ కానీ, ఆ ఎరాల సాంగ్సే పాడేవండి ఎక్కువ కొత్త సాంగ్స్ నేర్చుకునేది లేదు. ఇక్కడికి వచ్చాక అలవాటైంది నాకు. అంటే నాట్ జస్ట్ వన్ టైం ఒక ఎరాలో పాడిన సాంగ్స్ కాకుండా డిఫరెంట్ జానర్స్ కానీ అలా ట్రై చేయాలి అనిపించింది. నువ్వు పుట్టి పెరగడం అంతా ఎక్కువగా ఫారెన్లోనే అయింది కదా. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వీళ్ళ గురించి ఎలా తెలిసింది నీకు? మా నాన్నకి చాలా పిచ్చి బాలు గారు అంటే. ఒకసారి ఏం జరిగిందంటే హ్యూస్టన్, మేము నెబ్రాస్కాలో ఉండేవాళ్ళం 2016లో. బాలు గారి 50 years ఇన్ మ్యూజికల్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయన హ్యూస్టన్ అనే ఒక సిటీకి వచ్చారు. అప్పుడు మా నాన్న 2000 miles యాక్చువల్లీ మేము ఉన్న ప్లేస్కి హ్యూస్టన్కి. బట్ మా నాన్నకి ఎంత ఇష్టం అంటే బాలు గారు, నేను మా నాన్న కలిసి వీ ట్రావెల్ టు హ్యూస్టన్ ఆయన మీట్ అవడానికి. ఆ రోజు మీట్ అయినప్పుడు మా నాన్న హీ వాజ్ హ్యాపీ టీయర్స్ అనమాట. ఆ రోజు ఆయనకు సాష్టాంగ నమస్కారం పెట్టారు అండ్ బాలు గారు మా నాన్నని హగ్ చేసుకున్నారు కూడా. సో ఇట్ వాజ్ అ వెరీ నైస్ మూమెంట్. అండ్ SPB 50 పేజ్లో మమ్మల్ని వీడియోస్ అప్లోడ్ చేయమన్నారు, సింగింగ్ వీడియోస్. అండ్ హూ ఎవర్ గాట్ ద హైయెస్ట్ లైక్స్ వుడ్ గెట్ అ షీల్డ్ ఫ్రమ్ బాలు గారు. అండ్ లక్కీలీ ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్ టు గెట్ అ షీల్డ్ ఫ్రమ్. సో నాకు మా నాన్నకి కూడా ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్. ఆయన చనిపోయినప్పుడు ఎలా అనిపించింది? చాలా, అంటే ఇట్ ఫెల్ట్ లైక్ వీ లాస్ట్ అ ఫ్యామిలీ మెంబర్. అంత సాడ్ అనిపించింది ఆ రోజే కాదు, ఒక 1 week 2 weeks చాలా ఏదో
వీఆర్ మిస్సింగ్ సమ్మన్ ఇన్ అవర్ లైఫ్స్ అన్నట్టు, అంటే ఎక్కువ పర్సనల్ ఇంటరాక్షన్ లేకపోయినా దట్ ఆరా మిస్ అవుతామన్న, ఆయన టీవీలో చూడడం మిస్ అవుతాం, ఇలా చాలా చాలా సాడ్ అనిపించింది. ఒక 1 week మాత్రం ఇట్ వాజ్ లైక్ అ వెరీ డల్ ఎన్విరాన్మెంట్. సో ఒకటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంగ్ ఒకటి పాడతారా? యా షూర్. యా. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా సూర్యుడు నెలరేడు సిరిగల దొరలే కారులే పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే ఆనింగి నేల కొనగల సిరులే లేవులే కలిమిలేముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేదలో గిళ్ళులే. నైస్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం సరిగమప షోకి సెలెక్ట్ అయినప్పుడు అంటే ఆ మూమెంట్ ఎలా ఉండేది మీకు? నేను లాస్ట్ సీజన్ చూసా. యాక్చువల్లీ లాస్ట్ సీజన్ నేను ఇద్దామనుకున్నా కానీ అప్పుడు నాకు కోల్డ్. నేను నా హెల్త్ బాగుండేసరికి పెట్టే టైంకి ఆడిషన్స్ వర్ క్లోజ్డ్. సో ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్. అంటే చాలా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అనుకున్నా. బట్ ఈ సీజన్ ఇచ్చేసరికి ఫస్ట్ చాలా అంటే ఆల్మోస్ట్ 3-4 rounds ఉంటాయి. ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. ఒక 2 months ఉంటుంది. ఫస్ట్ రౌండ్ అయితే దేర్ వర్ ఆల్మోస్ట్ అంటే డిజిటల్ రౌండ్ ఉంది ఫస్ట్. మోర్ దెన్ 10,000 ఐ థింక్ 10,000 దాన్ని ఏమంటారు రెస్పాన్సెస్. ఓకే, 10,000 రెస్పాన్సెస్ దాటి వాళ్ళకి వచ్చాయి. అండ్ సెకండ్ రౌండ్ లైవ్ అనమాట. దే హర్డ్ అస్ లైవ్. సో అప్పటికే ఆల్మోస్ట్ 3-4,000 వచ్చారు. నేను ఆ రోజు చూసి ఏంటబ్బా మనకి అసలు పాడడానికి ఛాన్స్ ఎప్పుడు రావాలి, ఇప్పుడే మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా మనకి ఎప్పుడు వస్తుంది, ప్లస్ ఇంతమందిలో మనం రావడం కష్టంలే అనుకున్నా. బట్ లక్కీలీ అని కాదు, ఎఫర్ట్ పెట్టాను అన్నీ కూడా. అలా త్రూ అవుతూ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ సెలెక్ట్ అయ్యామన్నప్పుడు ఒక యునో మీరు అన్నట్టు గ్లిచ్ మూమెంట్ వస్తుంది కదా, అప్పుడు మాత్రం ఒక 1 day నేను ఒక సరిగమప కంటెస్టెంట్ అవుతానన్న ఫీల్ వచ్చింది. ఒక 1 day మాత్రం. ఆ మూమెంట్లో అంటే హ్యాపీ టీయర్స్ వచ్చాయా? యా, నాకన్నా మా నాన్నకి ఇట్స్ హిస్ డ్రీమ్ యాక్చువల్లీ. ఫస్ట్ నాకు ఇక్కడికి వచ్చి నాలో కొంచెం టాలెంట్ ఉంది అన్నాక సింగింగ్ బికేమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు నౌ ఐ క్యాంట్ ఇమాజిన్ ఎ డే వితౌట్ సింగింగ్. బట్ అంటే షో నుంచి నా చైల్డ్హుడ్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా షో నుంచి సెలెక్ట్ అయ్యాక కూడా ఇట్స్ హిస్ డ్రీమ్ నన్ను ఒక సింగర్గా చూడాలి. బికాస్ హీ వాంటెడ్ టు బికమ్ ఎ సింగర్. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు, ఇంత ఎంకరేజ్మెంట్ లేదు, వాట్ ఎవర్ మే బి ద రీజన్స్. ఆయన హ్యాపీనెస్ చూసి ఏమన్నారో గుర్తులేదు కానీ హీ వాజ్ లైక్ ఆ రోజు చాలా సైలెంట్ అయిపోయారు యాజ్ ఇన్ ఎ హ్యాపీ వే. ఓకే, అంటే ఈవెన్ ఇట్ వాజ్ లైక్ ఫైనల్లీ ఐఎమ్ గోనా సీ హిమ్ అగైన్. ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు మాటలు రావు. ఎగ్జాక్ట్లీ. మీ మదర్ ఏమన్నారు? మా మదర్ కూడా అంతే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ రోజు మొత్తం. ద డే వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ కెరియర్ ప్లాన్ ఏంటి? సింగింగ్ లో కంటిన్యూ అవుతావా లేకుంటే బ్యాక్ టు పేరెంట్సా? ఫర్ షూర్ సింగింగ్ అయితే ఐ విల్ నెవర్ లీవ్. ఓకే, మ్యూజిక్ ఇప్పుడు ఎస్పెషల్లీ షో తర్వాత నాకు కూడా ఇట్స్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. డే వితౌట్ సింగింగ్ ఇస్ లైక్ ఎ సాడ్ డే అన్నట్టు. సో ఖచ్చితంగా ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ మేక్ సింగింగ్ మై ప్రొఫెషన్ ఆర్ నాట్, బట్ ఐ విల్ డెఫినెట్లీ నెవర్ లీవ్ మ్యూజిక్. 17 years ఆఫ్ ఏజ్కే ఒక స్టేజ్ మీద పాడడము అండ్ బయటికి వెళ్తే గుర్తింపు వచ్చి చాలా మంది సెల్ఫీస్ అడగడము ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బీయింగ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంటెస్టెంట్ ఇట్స్ లైక్ అన్ ఆనర్ ఓకే ఫర్ మీ. ఎందుకంటే అండ్ ఒక రకంగా ప్రెషర్ కూడా. అంటే ఎంతైనా కూడా ఏజ్లో 7-8 years ఆన్ యావరేజ్ హూ ఆర్ ఓల్డర్ దెన్ యూ కంపీట్ చేయాలంటే యూ విల్ హ్యావ్ టు వర్క్ మచ్ హార్డర్ కదా. ఇప్పుడు నా వాయిస్ ఇంకా ట్రాన్సిషన్ అవుతుంది, వాళ్ళందరిది వాయిస్ ట్రాన్సిషన్ అయిపోయింది, దేర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ స్టఫ్. సో ఇట్స్ లైక్ అ వెరీ హ్యూజ్ ప్రెషర్ ఆన్ మీ ఆల్సో. బట్ లక్కీలీ ఎవరు కూడా వి ఆల్ హ్యావ్ దట్ కంపారిటివ్ స్పిరిట్. అంటే చాలా ఎక్కువ సీరియస్గా కాకుండా లైట్గా తీసుకోము అసలు, కానీ అదే ఇంకా బ్రెయిన్లోకి ఎక్కేసి అలా ఎవరు ఉండరు అక్కడ. సో లక్కీలీ. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద థింగ్స్ నన్ను అందరూ దే సీ మీ లైక్ ద లిటిల్ బ్రదర్. నేను చిన్న పిసర్ ఏదో సాడ్గా ఫీల్ అయినా కూడా ఏమైంది ఇట్రా అని చూస్తుంటారు. సో ఇట్స్ వెరీ నైస్. అండ్
మెంటర్స్ కూడా అంటూ ఉంటారు, అంటే నువ్వు 17 yearsకి నీకు అడ్వాంటేజ్, మా సాకేత్ అన్న కూడా అంటూనే ఉంటాడు, అంటే అన్న మిస్ అవుతానేమో అన్న షో అయిపోయాక మిమ్మల్ని, అంటే పర్వాలేదురా, నీకు అడ్వాంటేజ్ ఏంటంటే నీ ఏజ్, నీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, చాలా టైం ఉంది, నువ్వు వరి అవ్వడానికి ఏం లేదు అంటుంటారు. సో ఐ ఫీల్ వెరీ లక్కీ, అంటే ఇంత షార్ట్ టైంలో ఈ స్టేజ్ రావడం ఐ ఫీల్ వెరీ లక్కీ. ఒక మారు కలిసిన అందం, ఆ సాంగ్ ఆ రోజు ఎందుకు చూస్ చేసుకున్నావు? ఆ సాంగ్కి నువ్వు వచ్చి నిలబడేటప్పుడు ఇక్కడ జరిగేటివన్నీ నీ హెడ్లో ఉండింటాయి. ఓకే, ఈ రోజు ఇంకా ఏదో ఒకటి ఉంది రెడ్ లైన్లో ఉన్నట్లానే. సో అప్పుడు వచ్చినప్పుడు నీకు ఏ ఫీలింగ్లో ఉన్నావు? ఆ సాంగ్ పాడినాక నీ బ్రెయిన్లో ఏం రన్ అయింది? యాక్చువల్లీ నాకు అంటే మిస్టేక్సే వచ్చాయి తప్ప ఎప్పుడు జడ్జెస్ నుంచి అంటే నెగిటివ్గా ఎప్పుడు రాలేదు. ఒక్కసారి ఐ వాజ్ ఇన్ డేంజర్ జోన్ ఆఫ్టర్ ఒక సాంగ్ తర్వాత ఐ వాజ్ ఇన్ డేంజర్ జోన్. సో ఫస్ట్ టైం డేంజర్ జోన్లో ఉన్నాను. ఎంతైనా కూడా ఎంత అది గుర్తుపెట్టుకోవద్దన్నా కూడా ఒక సెన్స్ ఆఫ్ నెక్స్ట్ టైం సరిగ్గా పాడకపోతే ఉంటానో లేదో అన్న భయం ఉంటుంది కదా. సో డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్కి అది మెయిన్, చాలా భయం మెయిన్. అంటే నెక్స్ట్ సాంగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా రావాలి, ఉండాలంటే షోలో, అంటే ఏదో యావరేజ్గా వచ్చినా గుడ్ వచ్చినా కూడా ఉండరు, చాలా ఎక్స్ట్రాడినరీగానే రావాలి నెక్స్ట్ సాంగ్. సో ఆ ప్రెషర్ అయితే చాలా ఉంది. ఆ సాంగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? సో యాక్చువల్లీ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఒక మారు కాదు, నేను ఆస్థా కలిసి ఒక మ్యాషప్ పాడాం. ఓకే, మ్యాషప్ రౌండ్లో. సో లక్కీలీ ఇట్ వాజ్ జడ్జెస్, అకార్డింగ్ టు జడ్జెస్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాషప్స్. అవును. అండ్ క్రెడిట్ యాక్చువల్లీ సాకేత్ అన్నకి. అందులో మీ ఇద్దరు వోకల్స్ తగిలినప్పుడు వచ్చే అవుట్పుట్ డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది. క్రెడిట్ మెయిన్ సాకేత్ అన్నకి ఇవ్వాలి. అంటే హీ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ అస్. సాంగ్ సెలెక్షన్ కానీ, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎక్కడెక్కడ ఏం ఇన్స్ట్రుమెంట్ వాడాలో అంతా మొత్తం డిజైన్ చేసిన సాకేత్ అన్న. మేము అక్కడ జస్ట్ విన్నాక స్కెచ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వీ వర్ సాటిస్ఫైడ్. దిస్ మనం కష్టపడి మంచిగా పాడితే దిస్ విల్ బి ఎ హిట్, వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ హిట్ అని. అండ్ ఫర్ మీ ఇట్ వాజ్ ఈవెన్ డబల్ ప్రెషర్, అంటే బాగా పర్ఫామ్ చేయాలి ప్లస్ పర్ఫామ్ చేయకపోతే ఏమవుతుందో. అవును. సో ఆ టైంలో స్టేజ్ మీద ఎంత రన్ అయిందంటే నా మైండ్లో, కానీ ఒక్కసారి పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యాక అలవాటు అయిపోతుంది మాకు, అంటే వీ హ్యావ్ టు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. ఎందుకంటే నువ్వు ఎంత మంచి సింగర్ అయినా అది అంత స్ట్రెస్ పెట్టుకుంటే వాయిస్లో తెలిసిపోతుంది, ప్లస్ యువర్ పర్ఫార్మెన్స్ విల్ బి లైక్ 60%, 70%. సో లక్కీలీ ఆన్ దాట్ పర్ఫార్మెన్స్ ఐ కుడ్ హ్యాండిల్ ఇట్ వెల్ అండ్ ద అవుట్పుట్ కేమ్ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఒక మారు అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. రిహార్సల్లో ఐ ఫెల్ట్ ఓకే అంటే బాగా రాలేదని అనలే, బాగానే వస్తుంది, ఓకే మంచి మార్క్సే వస్తాయి అనుకున్నా. బట్ దానికి వచ్చిన రెస్పాన్స్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అట్ ఆల్. అంటే ఆ రౌండ్ మొత్తంలో ఇట్ వాస్ ద హైయెస్ట్ స్కోర్ 98. అండ్ ఆ సాంగ్కి నేను ఈ సాంగ్ ఫస్ట్ ఒక మారు అన్న వెంటనే వస్తాయిలే ఒక 85 వస్తాయి అని అనుకున్నా. బట్ అది మాత్రం అవుట్ ఆఫ్ ది వరల్డ్ సరియల్ ఎక్స్పీరియన్స్ రాగా. ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ సాంగ్ పాడతారా? షూర్. ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే, తన అల్లే కదలే పొడుపు, వెదజల్లే కలలే మెరుపు, ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే, అది నన్ను పిలిచినది తరుణం, నులివెచ్చగా తాకిన కిరణం, కన్ను తెరిచిన కలువను చూసానే చూసానే చూసానే, ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. సో నైస్. అంటే అది ఎట్లా చెప్పాలంటే ఫీలింగ్ అనేది ఆటోమేటిక్ ఇన్బిల్ట్ అయిపోతుందా సాంగ్ స్టార్ట్ అవుతానే? మేము అంటే రిహార్సల్స్ ఇంకా ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా పాడాలి అని చూస్తాం. బట్ ఒకసారి స్టేజ్కి వచ్చేసరికి ఆ ఆరా కానీ ఆ వైబ్స్ కానీ క్యాచ్ చేయగలిగితే యువర్ పర్ఫార్మెన్స్ విల్ బి ఆల్మోస్ట్ మచ్ బెటర్ దెన్ ఇన్ రిహార్సల్స్. ఎందుకంటే నిలబడి పాడుతుంటాము, షివరింగ్ వస్తుంటది.
అండ్ అక్కడ కోటి గారు కానీ స్మిత వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ చూస్తుంటాం. పక్కన రేవంత్ గారు, గీతా మాధురి గారు, ఇంకా మీ మెంటర్స్ అందరు ఉంటారు. కోటి గారు, శైలజ గారు, దే లైక్ అంటే అక్కడ ఉంటారు, ఎక్కువ మాతో ఇంటరాక్షన్ ఉండదు. ఓకే, దే ఇంటరాక్ట్ బట్ నాట్ యాజ్ స్మిత గారు ఇంకా ఆనంద్ శ్రీరామ్ గారు ఇంటరాక్ట్ అయ్యే అంతే ఇంటరాక్ట్ అవ్వరు. మీరు ఎవరి టీం? నేను సాకేత్ అన్న టీం. ఎలా ఉంటుంది అన్నత ఎక్స్పీరియన్స్? బిఫోర్ సరిగమప ఐ న్యూ హిమ్ బట్ ఐ నెవర్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ పర్సనలీ అన్నమాట. బట్ ఆఫ్టర్ సరిగమప లైక్ ఆయన మోర్ దెన్ ఎ మెంటర్, హీస్ బికమ్ మై బ్రదర్. ఓకే, అంటే హీస్ లైక్ వెరీ ఎమోషనలీ అటాచ్డ్ టు హిస్ కంటెస్టెంట్స్, హిస్ టీమ్మేట్స్. అంటే మాకు ఎప్పుడైనా సాకేత్ అని ఇంటికి వెళ్ళిన రికార్డింగ్స్కి కానీ సాంగ్ సెలెక్షన్కి కానీ, తిన్నారా ఏమైనా ఆర్డర్ చేయనా, తర్వాత వాటర్ తీసుకోండి, తర్వాత ఎంత చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు మాతో. అండ్ జస్ట్ సింగింగే కాకుండా ఈరోజు ఏం జరిగింది, ఏం చేసావు అని అన్నీ అడుగుతూ ఉంటాడు. వీళ్ళు ఎలా ఉంటారు, రేవంత్ అన్న వాళ్ళు అందరూ కూడా దర్ లైక్ వెరీ నైస్. మాకు మెయిన్ మెంటర్స్తో ఎక్కువ, మన రెస్పెక్టివ్ మెంటర్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది కదా. సో బట్ మేము కూడా గీతాక్కతో, తర్వాత శ్రీకృష్ణ అన్నతో, రేవంత్ అన్నతో, పృథ్వీ అన్నతో, వి ఆల్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ నైస్. ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ మీరు అందరూ కూడా ఎక్కువగా అవుటింగ్ పోతున్నారు, అందరు కలిసి మాల్స్లో కలవడము, లైవ్ చేసుకోవడము, ఇవన్నీ బాగా ఇంటరాక్షన్ బాగా పెంచారు కదా. యూనిటీ ఎలా ఫామ్ అయింది? యాక్చువల్లీ నాకు తెలియదు మిగతా షోస్లో ఎలా ఉంటారో, బట్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అన్ అమేజింగ్ గ్రూప్. ఓకే, అంటే మాకు గొడవలు కూడా ఎప్పుడూ అవ్వలేదు. వీ నో ఈచ్ అదర్ లాట్, ఎక్కువ కలుస్తుంటాం, ఇంటికి వెళ్ళి ఉంటాం కూడా మేము చాలాసార్లు. నేను సుధాంశు వాళ్ళ ఇంట్లో ఒకసారి, మా పేరెంట్స్ ఉంటారు ఇక్కడ యూఎస్లో ఉంటారు, నేను సుధాంశు వాళ్ళు నాకు అరే బోర్ కొడుతుంది అంటే, అరే రారా వచ్చే పర్వాలేదు అని అంటాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 3 days ఉన్నా కూడా ఒకసారి. మేము మాల్స్కి వెళ్తూ ఉంటాం, లైవ్స్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఇంకోటి అట్లా వెళ్తారు కదా, అక్కడ వెళ్ళినప్పుడు అందరు వచ్చి సెల్ఫీస్, ఏ అబ్బాయి జీ స్టూడియోస్లో సాంగ్స్ పాడతారు, సరిగమప కంటెస్టెంట్స్ ఇవి వింటుంటారు కదా, లోపల ఎలా ఉంటుంది ఫీలింగ్? మేము బయటికి చెప్పాం కానీ ఇట్ ఫీల్స్ నైస్. ఓకే, అంటే ఏదో అక్కడ వి ట్రై టు పుట్ ఎ న్యూట్రల్ ఫేస్, ఎక్కువ ఏదో రియాక్షన్ ఇవ్వనట్టు, బట్ లోపల ఉంటుంది వీఆర్ గెటింగ్ రికగ్నిషన్ ఫైనలీ, అంటే ఆర్ ఎఫర్ట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు వేస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అండ్ నేను సింగిల్గా వెళ్తే ఒక 50% రికగ్నైజ్ చేస్తారు, ఒక గ్రూప్గా వెళ్తే ఆల్మోస్ట్ అందరూ రికగ్నైజ్ చేస్తారు. అంటే ఒకళ్ళని కాపాలని ఇంకొకరిని రికగ్నైజ్ చేస్తారు కదా, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఫేవరెట్స్ కదా. సో గ్రూప్కి వెళ్తే అందరూ సెల్ఫీస్ అడుగుతారు. యా, ఇట్ డెఫినెట్లీ ఫీల్స్ లైక్ ఎ ప్రివిలేజ్. ఓకే, ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? కౌంట్ చేయలేదు నేను. నీది ఒక స్టెప్ ఉంటుంది ఇట్లా, గుర్తుందా? ఏంటి? ఇన్స్టాగ్రామ్లో ఒకటి ఫేమస్ అయింది ఇట్లా, మొన్న సాంగ్స్లో కూడా ఏమన్నారు కదా, బుజ్జి బంగారం. నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే మీరే చూసుంటారు బుజ్జి బంగారం, నాకు డాన్స్ అస్సలు రాదు. ఓకే, నేను అది డాన్స్ చేయడం ఫస్ట్ టైం బుజ్జి బంగారం. అది అంటే షో డైరెక్టర్స్ చూశారు ఫస్ట్, అది చూసి దీనిలో ఈ యాంగిల్ కూడా ఉందా అప్పుడు చేసి ఇది ఖచ్చితంగా టెలికాస్ట్ అన్నాను, ప్లీజ్ అన్న టెలికాస్ట్ చేయొద్దన్నా అన్నా, నేను అస్సలు ఖచ్చితంగా టెలికాస్ట్ చేస్తా. ప్లస్ ఇంకోటి ఆ రోజు 98 వచ్చింది కదా, ఇంకా ఖచ్చితంగా పార్టీ ఇచ్చినట్టు నువ్వు ఆ డాన్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి, సో నీ పర్మిషన్ లేకపోయినా లేదా ఖచ్చితంగా పెడతాం మేము అని అది పెట్టారు. అండ్ ఆ సాంగ్ తర్వాత ఇంకా రికగ్నైజ్ చేస్తున్నారు, ఆ స్టెప్ వేసింది నువ్వే కదా బుజ్జి బంగారం అని. ఒకసారి నార్మల్గా చూయించు నా అంతే. నీ ఫ్రెండ్ అంటే జస్ట్ నీ ఫ్యాన్స్ చూస్తారు కదా, వాళ్ళకి ఎంతో ఇష్టం అది, దాంతోనే కదా మీకు కొంచెం బాగా ఫేమ్ ఎక్కువ పెరిగింది. అండ్ ఇంకోటి మీ టీమ్మేట్స్, అంటే మీరు ఇప్పుడు కో సింగర్తో పాడతారు, లేడీ కో సింగర్స్తో ఎవరెవరితో బాగా ఇంటరాక్షన్ ఉంది? నేను ఇప్పటివరకు పాడింది ఫస్ట్ కిలిమంజారో వినూత్నతో, తర్వాత వింటున్నావా కీర్తన అక్కతో, తర్వాత నెక్స్ట్ 3 duets పాడాం. ఒకటి సింగింగ్ విత్ సూపర్ స్టార్స్ రౌండ్లో సుచిత్ర గారు. సో ఫస్ట్ కిలిమంజారో వినూత్నతో. అప్పుడు నేను చెప్పాలంటే ఎక్కువ ఫన్ అనిపించింది నాకు ఆ స్కెడ్యూల్ అనమాట. ఎందుకంటే అప్పుడు ఇంకా కాంపిటీషన్ అబ్బా టెన్షన్ అనేమి ఎక్కలే ఆ టైంలో, ఫన్ ఉంటుంది, విల్ హ్యావ్ ఫన్, ప్రాక్టీస్ చేస్తాం కానీ ఎక్కువ తిరగడం, అందరితో మాట్లాడడం ఎక్కువ అది చేస్తాం. తర్వాత ఇంటరాక్షన్ చాలా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ సింగింగ్ విత్ సూపర్ స్టార్ రౌండ్లో సుచిత్ర గారితో అయితే ఫస్ట్ టైం సింగింగ్ విత్ ప్రొఫెషనల్ కదా, నాకు కొంచెం భయం వేసింది కూడా, ఎందుకంటే వాట్ ఇఫ్ యూర్ నాట్ ఏబుల్ టు మ్యాచ్ ఏందా అనుకుంటారా, బట్ ఆవిడ షీఈస్ వెరీ ఎంకరేజింగ్. అండ్ యా, ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ టు బి సింగింగ్ విత్ అ ప్రొఫెషనల్. ఓకే, ఒకసారి ఆ సాంగ్ పాడతారా? యా. Oh, you're my lovely baby, my one and only baby, I'm missing you like crazy. Oh, tell me girl, you'll always be my love.
I'm flowing like a river, just be with me forever. I won't let you go, never. Oh, come to me, girl, you are mine, oh mine. చంపకమాల నన్ను చంపకే బాలా, నా దరికి రావా, నన్ను నీలో దాచుకోవా. చంపకమాల నన్ను చంపకే బాలా, నాకు దొరికిపోవా, నన్ను నీతో పంచుకోవా. ఎక్కువగా మెలోడీ సాంగ్స్కి నీ వాయిస్ బాగా మ్యాచ్ అవుతుంది కదా, అందరూ అంటారు ఈ మాట. అండ్ గర్ల్స్ కూడా ఏంటంటే మెలోడీ సాంగ్స్ చాలా బాగా ఇష్టం. సో అక్కడ ఫ్యాన్ బేస్ మొత్తం లాగేసుకున్నాం. అండ్ ఇంకా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి మీ సిస్టర్తో రిలేషన్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మా సిస్టర్తో ముందు చాలా టైం ఉండేది మాట్లాడడానికి. ఓకే. సో సరిగమప తర్వాత ప్లస్ నౌ షీజ్ ఇన్ ద యూఎస్ కదా, సరిగమప తర్వాత ఇప్పుడు నేను కాల్ చేయాలన్నా సపోజ్ నాకు మార్నింగ్ అయితే వాళ్ళకి ఈవినింగ్ నైట్ అవుతుంది. మనకి ఫ్రీ నాకు టైం దొరికిన టైంలో కాల్ చేద్దామంటే వాళ్ళకి నైట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని కాల్ చేయను. దానివల్ల ఇంటరాక్షన్ చాలా తగ్గిపోయింది. ఒక్కొక్కసారి అంటుంది అంటే సడన్గా ట్రాన్సాక్షన్ కదా, ఎక్కువ మాట్లాడకపోవడం అని బికాస్ ఆఫ్ షో. సో అంటూ ఉంటుంది, ఏంటి నాతో మాట్లాడడం మానేసావు, ఇలాగ ఏంటి షో తర్వాత ఇంతేనా అని. అంటే నేను అంటూ ఉంటా, టైం దొరకట్లేదు ప్లస్ టైం జోన్ డిఫరెన్స్ కదా, నిన్ను రాత్రి 3 o'clock లేస్తే నువ్వు మాట్లాడగలవా అంటాను. ఇప్పుడు ఓకే అకౌంట్. యాక్చువల్లీ మేము చాలా మాట్లాడతాం మామూలుగా అయితే, ఇంట్లోనే ఉంటే ఎక్కువ మాట్లాడతాం. బట్ దీస్ డేస్ కొంచెం. అండ్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్గా కనిపించావు? నాకు అలవాట్లేదు ముందు, అంటే సరిగమప తర్వాత నేను అలవాటు చేసుకున్నా టు బి ఆనెస్ట్. ముందు నేను ఎక్కువ సోషల్ మీడియా మీద టైం స్పెండ్ చేసింది కూడా లేదు. నేను 10th క్లాస్లో అయితే కోవిడ్ టైంలో ఎక్కువ సోషల్ మీడియా స్పెండ్ చేస్తారు కదా, నేను 10th క్లాస్లో ఎక్కువ స్టడీస్ మీదే ఉండేవాడిని. రూమ్ బయటికి వచ్చేవాడిని కూడా కాదు. మా అమ్మ నాన్న కూడా అన్నారు, అరే రూమ్ బయటికి రారా, అలాగా లేవకుండా సేమ్ రూమ్లో ఎంతసేపు అని ఉంటా అని. లిటరల్గా ఆల్మోస్ట్ క్లాసెస్ అయ్యేవి, ఆన్లైన్ క్లాసెస్. తర్వాత నేను చదువుకోవడంలోనే అయిపోయింది. పోస్ట్లు అన్ని చూసుకుంటూ ఉంటావా సోషల్ మీడియాలో? ఈ మధ్యన స్టార్ట్ చేస్తున్నా కమెంట్స్, పోస్ట్లు. ఈ రకంగా సరిగమప హెస్ చేంజ్ మీ కంప్లీట్లీ. అవునా? ఎందుకంటే నౌ వీ హ్యావ్ టు కదా, ఓకే, సోషల్ మీడియా ప్రెసెన్స్ ఉండాలి కదా. పోస్ట్లు అన్ని చూస్తావా? ఒక పోస్ట్ చెప్తా చూడు, నీ ప్రొఫైల్లో ఫోన్లో చూడు. యాపిల్ వాచ్ అని ఒకటి పోస్ట్ చేసావు. అవునవును, ఎప్పుడో పోస్ట్ చేసాను. దానికి ఒక కమెంట్ వచ్చింది, దానికి నీ రియాక్షన్ ఏంటో చెప్పు. మీకు స్క్రీన్ లాగా అనిపిస్తుందా అండి, చూడండి. పోస్ట్ వచ్చిందా? యువర్ బెడ్షీట్ ఇస్ నైస్. నువ్వు యాపిల్ వాచ్ కొన్నాను పోస్ట్ చేస్తా, ఆయన కమెంట్లో మీ బెడ్షీట్ బాగుందని పెట్టినాడు. నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా. అది నేను మొన్న చూసిన, నాకు అర్థం కాలేదు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని. నేను ఇంటర్వ్యూకి వచ్చాక అడుగుదాం అనుకున్నా. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఏదో ఒక రిప్లై ఇస్తారు కదా, ఏంటది? ఇలాంటివి కామెంట్స్ చూసిన వెంటనే మీమ్స్ పెట్టాలనిపిస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ ఏం చేయాలనుకుంటున్నావు? కాలేజ్కి ఐఎమ్ స్టిల్ థింకింగ్ ఇండియాలో చదవాలా అబ్రాడ్లో చదవాలా అని. ఓకే. అండ్ వన్ థింగ్ నేను ఏం ఆలోచిస్తున్నానంటే, అబ్రాడ్ వెళ్తే ఐల్ మిస్ ఆల్ ద, అంటే ఎక్కడ కొంచెం ఉంటుంది కదా సింగింగ్ ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాను, ఇప్పుడిప్పుడే కొంచెం రికగ్నిషన్ వస్తుంది అని. బట్ యా, ఇట్స్ స్టిల్ ఎ డెసిషన్ దట్ ఐ హ్యావ్ టు మేక్. అంటే డిపెండ్స్, ఆఫ్టర్ సరిగమప ఎలా ఉంటుందో చూసి ఐ విల్ డిసైడ్ ప్లాన్స్ అనేది. బట్ అంటే లాంగ్ టర్మ్ గోల్ అయితే ఐ వాంట్ టు బికమ్ ఎన్ IFS ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీస్. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అన్నా కదా, సో ఐ కెన్ సర్వ్ మై నేషన్ అండ్ ట్రావెల్ ఎట్ ద సేమ్ టైం. ఓకే. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, జస్ట్ 1 line ఆన్సర్స్ అంతే. ఓకే. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ. ఫేవరెట్ ప్లేస్? సరిగమప సెట్ యాక్చువల్లీ. అవునా? ఫేవరెట్ ప్లేస్ అయిపోయినప్పుడే. ఓకే. లోన్లీగా ఉంటే ఏం చేస్తావు? ఫ్రెండ్స్ కాల్ చేస్తాను. ఓకే. బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్? నాట్ బీయింగ్ సక్సెస్ఫుల్. నాట్ బీయింగ్ సక్సెస్ఫుల్లా? ఇంకా ఏమంటే స్టార్ట్ అయింది కదా. అవును. మరి 17 yearsకే నువ్వు సక్సెస్ సాధించినట్లే కదా, మరి ఎందుకు అట్లా అంటావు? ఏదన్నా ఉంటుంది కదా బిగ్గెస్ట్ ఫియర్. అంటే నాట్ బీయింగ్ ఏబుల్ టు డెలివర్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఓకే, దట్స్ మై బిగ్గెస్ట్ ఫియర్. పాడుతున్నప్పుడు కూడా, పాడే ముందు కూడా, సెట్లో ఎప్పుడైనా పాడే ముందు దట్స్ మై బిగ్గెస్ట్ ఫియర్. ఇది సరిగ్గా రాకపోతే ఆడియన్స్ ఏమనుకుంటారు, అంటే ఇంప్రెషన్ పోతుందా. చాలా రన్ అవుతాయి అనుకుంటాం కానీ మాకు చాలా రన్ అవుతాయి. బట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యాక వీ కీప్ ఇట్ అవే. ఓకే. ఇంకా ఏమైతే అవుతుంది, వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్, మనకే సాటిస్ఫాక్షన్ ఉండాలి అంతే. ఓకే. సో మొత్తంగా ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? ముందు ఇంట్రోవర్ట్, సరిగమప తర్వాత ఎక్స్ట్రోవర్ట్. అవునా? ఆర్ యూ ఇన్ రిలేషన్షిప్? నో. సీరియస్లీ? నో. ఎలాంటి అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావు? ఆలోచించలేదు ఇంకా నేను. ఇన్ కేసా?
కష్టమైన క్వశ్చన్ ఇది. వాళ్ళక పెద్ద క్వశ్చన్ ఇది. ఇట్లనే చెప్తావు, ఎక్కడికైనా పోతే కాంప్లిమెంట్స్ తెచ్చేసుకుంటావు. మీరు చెప్పారని ఆలోచిస్తాను ఇంకా ఇప్పుడు. ఇలాంటి క్వాలిటీస్ ఉండే గర్ల్ ఫ్రెండ్గా బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్ కైండ్. ఏదో చెప్పినట్టు మనం అనుకుంటాం కానీ నిజంగా మీట్ అయితేనే అనిపించింది. అంటే అంటే నిన్ను ఇంప్రెస్ చేయాలంటే, నువ్వు ఇంప్రెస్ అవ్వాలనుకుంటే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉంటే ఇష్టపడతావు? ఇంటెలిజెన్స్ అండ్ బ్యూటీ. ఇంటెలిజెన్స్ అండ్ బ్యూటీ. ఓకే. అండ్ ఫేవరెట్ సాంగ్? ఫేవరెట్ సాంగ్ ఓ సుకుమారి. ఓ సుకుమారి. సో ఆ సాంగ్తో కంప్లీట్ చేద్దాము. షంజానే తోనే తాని నేనానో అవ తుంబక తానే అంబిలంబానో ఓ సుకుమారి ఓ శృంగారి నాలంగారిణి ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి కుమారి నా ప్రేమ వెక్కి మొక్కి బక్క సేకెన కుమారి నా గుండె గొప్పి రొప్పి కృంగుసున్నదే కుమారి నా మాటల కడలి మండి ఎండేనే నే ఓడిపోయాననుకుంటానే నా ప్రేమను కాస్త వాయిదా వేస్తేనే రఘుమారి సుకుమారి నా మనసొక విరినడి విరులలో అలజడి కుమారి కుమారి. నైస్. సో చూసారు కదండి, మీ అభినవ్ అండ్ మన అభినవ్ దగ్గర నుంచి మనం ఎన్ని తెలుసుకోవాలో అన్ని వివరాలు తెలుసుకున్నాము. అండ్ ఇన్ కేస్ కనుక మన అభినవ్ ఫైనల్స్ దాకా వెళ్తే మాత్రం తప్పకుండా ఓట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మాదన్ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ అభినవ్ అవసరాల అండ్ all the love that you guys shower on us, I'm very happy and నేను ఫైనల్స్కి వెళ్తే I wish that you guys vote for me. Thank you so much and మీ love and support ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా throughout our life ఉండాలని we are deeply hoping. Thank you so much.